ఇక అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరుపై సుదీర్ఘంగా చర్చించారు. మల్కాపురం నుంచి విజయవాడ వరకు 4 వరుసల రహదారిని నిర్మించేందుకు జీఎంఆర్తో చేసిన ఒప్పందాన్ని రద్దు చేశారని మంత్రి తెలిపారు. తాజాగా 4 వరుసల రహదారిని 6 వరుసలుగా నిర్మించాలని, అదనంగా సర్వీస్ రోడ్ను 2 వరుసలకు పెంచాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. డెత్ రోడ్గా పిలిచే హైదరాబాద్ విజయవాడ రహదారిపై NH-65 జూలై 27న జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీల మృతి విషయాన్ని గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రతిరోజు ప్రమాదాల వార్తలను వినడం, కొన్నిసార్లు ప్రత్యక్షంగా చూడటం బాధ కలిగిస్తోందని తన ఆవేదనను గడ్కరీ తెలియజేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ఆగస్టు 15న కేంద్రం నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్లో NH-65 విస్తరణను ఆమోదిస్తామని, త్వరితగతిన అంచనాలు రూపొందించి పంపాలని కేంద్ర మంత్రి సూచించారు. వెంటనే టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డికి హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న మరిన్ని రహదారుల విషయమై కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు. సంగారెడ్డి టు చౌటుప్పల్ వరకు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ పూర్తి చేసిన విషయాన్ని గడ్కరీ దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు. 4 వరుసలుగా నిర్మించాలనుకున్న రీజనల్ రింగ్ రోడ్ను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 6 వరుసలుగా నిర్మించేందుకు ఎస్టిమేషన్స్ మాడిఫై చేస్తున్నామని, టెండర్లను సైతం అందుకు అనుగుణంగా ఫైనలైజ్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. రివైజ్డ్ ఎస్టిమేషన్తో 3 నెలల్లో ఉత్తర భాగం పనులు మొదలు పెట్టాలని, అంతేకాకుండా ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. RRR దక్షిణ భాగం ఇండస్ట్రియల్ కారిడార్గా రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో వేగంగా పనులు చేపడితే అనుకున్న వ్యయంతోనే భూసేకరణ పూర్తవుతుందని, ఆలస్యం జరిగితే భూసేకరణకు ధరలు పెరిగి ప్రాజెక్టుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సమగ్రంగా వివరించారు. మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తిపై పాజిటివ్గా స్పందించిన గడ్కరీ అలైన్మెంట్ ప్రపోజల్స్ పంపితే అనుకున్న దానికన్నా ముందే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే ఎల్బీ నగర్, మల్కాపూర్లోని చింతల్కుంట చెక్పోస్ట్ నుంచి హయత్ నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు దాదాపు 5.5 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్గా నిర్మించడంతో పాటు నాగ్పూర్లోలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్గా నిర్మాణం చేపట్టాలని కోరారు. అందుకు సంబంధించిన ప్రపోజల్స్ పంపితే వెంటనే మంజూరు చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం వీయూపీలు నిర్మించడంతో తీవ్రంగా ఇబ్బందులు పడతామని, దాన్ని ఎలివేటెడ్గా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ శ్రీశైలం రహదారి NH-765లో టైగర్ రిజర్వ్ నుంచి వెళుతోన్న ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారిడార్గా గుర్తించాలని కోరారు. ఈ రహదారి ప్రాంతం ప్రస్తుతం 62 కిలోమీటర్లు ఉందని, ఎలివేటెడ్ కారిడార్గా మార్చితే 4 కిలోమీటర్లు తగ్గి 58 కిలోమీటర్లు అవుతుందని అన్నారు. ఇక హైదరాబాద్ మన్నెగూడ రహదారికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న అంశాన్ని త్వరలో పూర్తి చేసి కాంట్రాక్టర్ను ఒప్పించి త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి సహకరించాలని అన్నారు. ఇవే కాకుండా సేతుబంధన్ మరియు CRIF సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి ప్రపోజల్స్ ఫర్ శాంక్షన్ కు విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పనులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, వీటితో రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రహదారులు అందించేందుకు హ్యామ్ విధానంలో ఇప్పటికే రోడ్లను ఎంపిక చేశామని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో పనులు ముందుకు సాగుతున్నాయని వివరించారు. అన్ని అంశాలను త్వరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. అడిగిన ప్రతి రహదారి విజ్ఞప్తిని ఎంతో సహృదయంగా స్వీకరించి అన్ని రోడ్లకు మంజూరు చేస్తానని తెలిపినటువంటి కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.